బ్రేకింగ్ న్యూస్ విశాఖ ద్వారకా బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే బస్టాండ్ లోపల అతి వేగంగా వస్తున్న బస్సు అయితే ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఒక మహిళపైకి వేగంగా దూసుకురావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో మహిళకైతే తీవ్ర గాయాలయ్యాయి. అయితే మనవడి అన్నప్రాసనకు వెళ్లిన మహిళ ఎంతో ఆనందంగా తిరిగి ఇంటికి పయనమైంది. సో ఈ నేపథ్యంలో అటు బస్సు రూపంలో మృత్యువైతే ఆ మహిళను కబలించిందని చెప్పాలి. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సో ఏదైతే మనం చూస్తున్నామో బస్సు ఆ దృశ్యాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా అటు లోపలున్న పిల్లర్ని అయితే ఢీకొట్టింది. అతివేగంగా వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లయితే సో డిపో మేనేజర్ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఏదేమైనా ఈ బస్సు డ్రైవర్ చేసిన పనికి ఓ మహిళ నిండు ప్రాణాలు కోల్పోయిందని చెప్పాలి. ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో బస్సు కింద పడిపోయే మహిళ వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో మహిళ అయితే తీవ్ర గాయాలతో అటు ప్రాణాలతో బయటపడింది. సో 25వ ప్లాట్ఫామ్ మైకు వస్తుండగా కూడా ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి పిల్లర్ని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సో ఎవరైతే విజయనగరం జిల్లా శృంగవరపు కోట అటు పోతనపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ తన మనవడి అన్నప్రాసన ఉందంటూ ఎంతో సంతోషంగా వెళ్ళింది. అన్నప్రాసన కూడా కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కాసేపట్లో ఇంటికి చేరుకుంటామంటూ బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో అటు ద్వారకా బస్టాండ్లో అయితే బస్సు రూపంలో మృత్యువు ఆమెను కబలించిందనే చెప్పాలి. దీంట్లో వారి ఇంటిలో అయితే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన అయితే చెప్పాలి. సో సాయంత్రం 4:50 ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బులి బస్సు ఎక్కించి తన ఎస్కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫామ్ నెంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు సో మనం చూస్తున్నాము అటు శ్రీకాకుళం బోర్డు కూడా ఉంది. సో పల్లె వెలుగు బస్సు అయితే వేగంగా వచ్చి ప్లాట్ఫామ్ మీదకి దూసుకెళ్లి పిల్లని ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడ ఉన్న ముత్యాలమ్మ ఎవరైతే ఉందో సో ఆ బస్సు కింద పడి వెంటనే అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే అటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అయితే చెప్తున్నారు. అయితే మరో పక్కన బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ ఘటన జరిగిందంటూ డ్రైవర్ అయితే చెప్పుకొస్తున్నాడు. సో ఏదేమైనా కూడా ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో బస్సు అటు ప్లాట్ఫామ్ లోపల ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే రోడ్డు మీద నడిస్తే కొన్ని వాహనాలు వచ్చి ఢీకొడతాయి, లేదా ఏ పక్కన ఉన్నా కూడా వాహనాలు వచ్చి ఢీకొడతాయి. సో ఎదుటి వారిది తప్పైనా కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఏకంగా బస్సు కోసం వెయిట్ చేస్తూ ప్లాట్ఫామ్ లోపల ఉంది తనైతే ముత్యాలమ్మ అనే మహిళ. తాను లోపల ఉండగా కూడా అటు పార్కింగ్ చేసుకోవడానికి ఆగడానికి వచ్చిన శ్రీకాకుళం అటు వెళ్లే బస్సు అయితే ఒక్కసారిగా అదుపు తప్పి ఆ ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చి పిల్లని ఢీకొట్టింది. అక్కడే ఉన్న ముత్యాలమ్మ అనే మహిళ అయితే వెంటనే ఆ బస్సు కింద పడైతే చనిపోయిన ఘటన మనం చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ప్రమాదం సంభవించింది. 24వ ప్లాట్ఫామ్ దగ్గర దూసుకొచ్చినటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా మహిళ మీదకి దూసుకెళ్లినటువంటి నేపథ్యంలో మహిళ సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఈ విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించి మనమైతే ఆ మహిళకి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా అక్కడ అధికారులు అయితే పరిశీలన చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అంటే ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నటువంటి మహిళ బస్సు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి బస్సు మొత్తం అంటే విశాఖ నుంచి బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళడానికి అటు డిపోలో నుంచి ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనము బస్సు కింద కనుక అంటే కింద ఉన్నటువంటి లైట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఆ దూసుకొచ్చి ఈ బస్సు ఒక్కసారిగా ఆ మహిళ మీదకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మహిళ సంఘటనా స్థలంలోనే చనిపోయింది. అయితే ఆమెకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ తెలియలేదు. మనం చూస్తున్నటువంటి ఈ బస్సుకు సంబంధించి కూడా ఒక్కసారిగా ఇక్కడ ఈ అంటే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి సంబంధించి ప్లాట్ఫామ్లో బస్సులు ఏవి ముందుకు దూసుకెళ్లకుండా ఉండేలాగా ఒక మెట్టు లాంటిది కట్టినటువంటిది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్రయాణికులు ఎవరన్నా కానీ ముందుకు కనుక వస్తే ఖచ్చితంగా బస్సులు వాళ్ళ మీదకి వెళ్తాయి కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వీళ్ళు మా ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడైతే ఒక మెట్టు లాంటిది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ బస్సు ఒక్కసారిగా దూసుకుని ముందుకు వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. మనం అక్కడ ఆ బస్సుకు సంబంధించి దూసుకెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అంటే
24-25 ప్లాట్ఫామ్కి మధ్యన ఉన్నటువంటి పిల్లర్ను కూడా చూడొచ్చు. ఆ పిల్లర్ దాకా బస్సు దూసుకెళ్ళిపోవడంతో అక్కడ ఆనుకుని ఉన్నటువంటి మహిళ ఒక్కసారిగా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో ఇప్పుడే ఇక్కడికి ఆ ట్రాఫిక్ అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అందరూ కూడా మొత్తం ఈ బస్సుకు మహిళను ప్రస్తుతానికైతే మార్చరీకి తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు అంటే రానున్నటువంటి మరొక 3 రోజుల్లో ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ స్త్రీ శక్తి పేరుతో బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే మహిళలకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సుల భద్రత మీద కూడా కొంత ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే బస్సులకు సంబంధించి అసలు బ్రేక్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అటు ఫిట్నెస్ ఎట్లా ఉందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళ ఒక్కసారిగా మహిళ మీదకి బస్సు దూసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తము ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా మహిళకు సంబంధించినటువంటి మృతదేహాన్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు మనము చూస్తే ఈ మొత్తం నిత్యం రద్దీగానే ఉంటుంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇదే మెయిన్ కాంప్లెక్స్ కావడం, ఇక్కడ ఉన్నటువంటి 24-25 ప్లాట్ఫామ్ల మధ్యన అనేక మంది పాసెంజర్స్ అయితే నిల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా నిల్చున్నటువంటి నేపథ్యంలోనే మహిళకి సంబంధించినటువంటి ఈ ప్రమాదంలో మహిళ అయితే మృతి చెందినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అనేక మంది ప్రయాణికులు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ బస్సు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏం జరిగింది ఏంటని తెలుసుకునే లోపే ఆ పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే ఇప్పుడు బస్సుల భద్రత మీద ఎన్నో అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 3 రోజుల్లో స్త్రీ శక్తి పేరు మీద బస్సులను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు ఇలాగే సంభవిస్తే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఏర్పడే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆర్టీసీ అధికారులు మేలుకొని బస్సులన్నింటినీ కూడా తనిఖీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ బస్టాండ్లోనే ఇంత ఘోర ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఇది ఒక ఆర్టీసీ అధికారులకు ఒక ఇండికేషన్ లాంటిది వ్యక్తమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు. చూసాం కదా. సో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో రావడంతో ముత్యాలమ్మ అనే మహిళ అయితే అక్కడికక్కడి మృత్యువాత పడిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే ఇదే ఘటనకు సంబంధించి కూడా మరొక మహిళ అయితే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సో ఘటనకు సంబంధించి కూడా మహిళ బంధువు ఎవరైతే ఉన్నారో తమ బాధను విచారం వ్యక్తం చేస్తూ కూడా అటు బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా సో ఒకసారి వాళ్ళ బంధువు ఏమంటున్నారో విందాం. ఇప్పుడు చనిపోయిన ఆవిడ పేరు ముత్యాలమ్మ అండి. ఆవిడకి 2 కూతుర్లు. పెద్ద కూతురికి బాబు అన్నప్రాసన కోసం అని చెప్పి ఎస్కోట్ నుంచి విశాఖపట్నం వచ్చారండి. ఎస్కోట్ నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత నిన్న అన్నప్రాసన అయిపోయింది. ఈరోజు పనులు ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఇంటికి తిరిగి ముఖం పడ్డానికని వచ్చారు. ఎవరెవరు వాళ్ళ అమ్మగారు, వచ్చిన అమ్మగారు వాళ్ళ చిన్న కూతురు వచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే చిన్న కూతురు దూరం వెళ్ళాలన్నమాట, బొబ్బులు వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపో అమ్మ, పిల్లలతో ఉన్నావు కదా. ఆవిడ దగ్గరుండి బస్సు చిన్న పాపని ఎక్కించి మనవరాలని మొత్తం ముగ్గురిని బస్సు ఎక్కించిన తర్వాత నేను వెళ్తాలేమని చెప్పేసి ఈవిడ చెప్పగానే వాళ్ళు ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తుంది ఈవిడ. ఈలోపు ఇలా జరిగింది. ఇప్పుడు చనిపోయిన ఆవిడ పేరు ముత్యాలమ్మ అండి. ఆవిడకి 2 కూతుర్లు. పెద్ద కూతురికి బాబు అన్నప్రాసన కోసం అని చెప్పి ఎస్కోట్ నుంచి విశాఖపట్నం వచ్చారండి. ఎస్కోట్ నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత నిన్న అన్నప్రాసన అయిపోయింది. ఈరోజు పనులు ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఇంటికి తిరిగి ముఖం పడ్డానికని వచ్చారు. ఎవరెవరు వాళ్ళ అమ్మగారు, వచ్చిన అమ్మగారు వాళ్ళ చిన్న కూతురు వచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే చిన్న కూతురు దూరం వెళ్ళాలన్నమాట, బొబ్బులు వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపో అమ్మ, పిల్లలతో ఉన్నావు కదా. ఆవిడ దగ్గరుండి బస్సు చిన్న పాపని ఎక్కించి మనవరాలని మొత్తం ముగ్గురిని బస్సు ఎక్కించిన తర్వాత నేను వెళ్తాలేమని చెప్పేసి ఈవిడ చెప్పగానే వాళ్ళు ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తుంది ఈవిడ. ఈలోపు ఇలా జరిగింది. చూసాం కదా. అటు ఏదైతే బస్సు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ప్లాట్ఫామ్ లోపలికైతే ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అటు ముత్యాలమ్మ అక్కడికక్కడే మృత్యువాత పడిన ఘటన అయితే వారి బంధువులు కూడా చెప్తున్న దృశ్యం మనం చూసాము. సో ఏదేమైనా కూడా ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒక ప్రాణం అనేది పోయింది. సో ఒక పక్కనైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని చెప్తుంటే డ్రైవర్ మాత్రం లేదు, బ్రేకులు ఫెయిల్ అయినాయి, సో దానివల్లే కంట్రోల్ చేయలేకపోయాము, సో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా బస్ డ్రైవర్ అయితే చెప్పుకొస్తున్నారు. అసలు బస్ డ్రైవర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎన్ని రౌండ్లు వేశారు సార్ ఈరోజు? ఎన్ని ట్రిప్పులు? 2 రౌండ్. ఎన్ని గంటలకి జరిగింది? 5:40గా. ఎప్పుడు ముందు అంతకు ముందు వచ్చింది అట్లా ట్రబుల్? 4:50 జరిగిందా? బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల జరిగిందా?
పాయింట్లో పెడుతుండగా బ్రేక్ ఫెయిల్ అయ్యింది. ఎన్ని రౌండ్లు వేశారు సార్ ఈరోజు? ఎన్ని ట్రిప్పులు? రెండో రౌండా? ఎన్ని గంటలకి జరిగింది? సుమారు 5:40గా. ఎప్పుడు ముందు అంతకు ముందు వచ్చింది ఎట్లా ట్రబుల్? 4:50 జరిగిందా? బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల జరిగిందా? ఎస్, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే తన తప్పేం లేదు, ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే సడన్గా ఇదంతా జరిగిందంటూ అయితే డ్రైవర్ చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. సో ఏదేమైనా కూడా అటు ఒక మహిళ ప్రాణాలైతే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. సో ముత్యాలమ్మ అనే మహిళ అయితే ఎంతో ఆనందంతో తన మనవడే అన్నప్రాసనకి వెళ్ళి వచ్చేటప్పుడు అటు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు కూడా అక్కడైతే వెయిట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చిన బస్సు అతివేగంతో ప్లాట్ఫామ్ పైకి దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే దీని పక్కన డిపో మేనేజర్ అయితే వేరే విషయం చెప్తున్నారు. సో డ్రైవర్కి అవగాహన లేదంటూ కూడా డిపో మేనేజర్ చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై ఒక పక్కన విచారణ కూడా జరుగుతుంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు భయపడతాయనేది కూడా చూడాలి. సో డిపో మేనేజర్ అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది, డ్రైవర్కు అవగాహన లేదంటూ అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు డ్రైవర్ ఏమన్నారో దానికి డిపో మేనేజర్ ఏమంటున్నారో కూడా మనం చూద్దాము. సో మరి డ్రైవరే ఇది ఘటన గల కారణం అంటున్న డిపో మేనేజర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు. ఏం సార్ అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇది దురదృష్ట సంఘటన అండి. శ్రీకాకుళం వడ్డిపు హైర్ బస్సు లాస్ట్ ట్రిప్లో ఇక్కడ రావడము, ఆగి ఉండడం కూడా జరిగింది. టైం అయిన తర్వాత కండక్టర్ డ్రైవరు లైన్లో పెడుతున్న సంఘటనలో ప్లాట్ఫామ్ మీద ఎక్కేసి ఒక ప్రయాణికురాలు దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగింది. ఒక చిన్న ప్యాసింజర్ కూడా చిన్న గాయాలైతే ఇమీడియట్గా కేజీహెచ్లో డిఎంహెచ్ఓ గారికి చెప్పి ట్రీట్మెంట్ అయితే మా అధికారిని ఇచ్చి పంపించాం. ఇదంతా కూడా దురదృష్టం. ఎప్పటికప్పుడు చెక్ చేస్తామండి. ఉదయం వెహికల్ బయలుదేరాక 3 ట్రిప్పులు ఆల్రెడీ తిరిగిందండి. వెహికల్ కండిషన్ అయితే పెద్దగా ఉండే అవకాశం లేదు. డ్రైవర్ ఏదంటే కొద్దిగా అవగాహన లేకుండా పూర్తి స్థాయిలో బ్రేక్ ముందు నుండే చేసుకోవాలా. స్పీడ్లు కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని మా కంట్రోలర్ కూడా ఎప్పటికప్పుడు నియంత్రించి ఓవర్ స్పీడ్ లేకుండా ట్రై చేస్తున్నారండి. ఈ వెహికల్ కూడా ఓవర్ స్పీడ్ కూడా లేదు, వితిన్ 10 మీటర్స్ లోపలనే ఉంది. మీరు బస్సును పరిశీలించిన దాని ప్రకారం బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే అవగాహన లేకుండా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది? ఇంత పూర్తి డీటెయిల్స్ వెహికల్ కండిషన్ మొత్తం బ్రేక్స్ అప్లై అది కూడా స్ట్రెస్ట్ అయిన తర్వాత వెహికల్ మనం ముట్టుకోకూడదు, అందువల్ల మేము టచ్ చేయలేదు వెహికల్స్. అది పూర్తిగా అక్కడ ఆగి ఉన్న తర్వాత ఇక్కడ పెట్టేటప్పుడు జరిగిందండి. పూర్తిగా ఎయిర్ ఎక్కించకుండా వచ్చేసినట్టుగా కనిపిస్తుందండి. అది పూర్తి స్తంభం వరకు వచ్చేసింది కదా, దూసుకుంటూ అడ్డున్నా కూడా ఒక మెట్టు లాంటిది అడ్డున్నా కూడా, అంటే ఓవర్ స్పీడ్ అనుకోవచ్చు. అది ఇది పెద్దగా యాక్చువల్గా సీసీ కెమెరా కూడా చూసాము, పెద్దగా ఓవర్ స్పీడ్ అయితే కాదు, బట్ కనీసం అప్లై చేయకుండా వచ్చేయడం వల్ల జరిగి ఉన్నది ఇది జరిగిందండి. థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు, అటు ఆర్టీసీ ఆర్ఎం చెప్తున్న దాని ప్రకారం కూడా సీసీ కెమెరాల్లో ఓవర్ స్పీడ్ అనేది ఎక్కడ నమోదు కాల, అవగాహన లేకపోవడం వల్ల ముందుకు వచ్చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. దీని మీద కూడా బస్సులో ఇంకా అది ఓవర్ స్పీడా లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అనేది తనిఖీ చేయలేదని చెప్తున్నారు. అలా తనిఖీ చేసిన తర్వాత దీని గురించి వివరాలు తెలిసేది. కానీ ఇది ఒక దురదృష్టకర యాక్సిడెంట్. అటు డ్రైవర్కి కొంత అవగాహన ఉన్నా కూడా ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇప్పటికే శ్రీకాకుళం విశాఖపట్నం 3 సార్లు 3 ట్రిప్పులు వేశారు. ఇది చివరి ట్రిప్గా వెళ్లాల్సినటువంటి బస్సు. అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ విశాఖ ఆర్టీసీ ఆర్ఎం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిక్తి. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.